ఎండాకాలంలో వేడి నీరు తాగితే ఏమవుతుంది? మలబద్ధకం తగ్గేందుకు ఏ నీరు తాగాలో వివరంగా చెప్పిన డాక్టర్. ఎండాకాలంలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది ఏసీలు, కూలర్లు వాడుతుంటారు. అంతేకాకుండా ఇంట, బయట కూల్ వాటర్ తాగడానికి ఆసక్తి చూపుతారు. అయితే కూల్ వాటర్ తాగితే శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు వస్తాయి. అంతేకాకుండా జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక చాలా మంది కేవలం స్టైల్ కోసం ఒక అలవాటుగా వేడి నీటిని తాగుతుంటారు. అయితే చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. మండే ఎండలో వెచ్చని నీరు తాగడం మంచిదేనా? వేసవి కాలం పీక్ స్టేజ్‌కి చేరుకుంది. ఇక మండే ఎండలో ఫ్రిడ్జ్‌లో చల్లటి నీటిపై కోరిక పెరుగుతుంది. ఇంట్లో ఉన్నా, బయట తిరుగుతున్నా చల్లటి నీటిని తాగడానికే ఇష్టపడతాం. చల్లటి నీరు తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభించి దాహం తీరుతుంది. కానీ వేసవిలో చల్లటి నీరు మాత్రమే కాకుండా వేడి నీరు త్రాగడం కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందని మీకు తెలుసా? చాలా మంది వేసవిలో కేవలం స్టైల్ కోసం లేదా ఒక అలవాటుగా వేడి నీటిని తాగుతుంటారు. అయితే మితంగా వేడి నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే మెరుగైన జీర్ణక్రియ. గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఆహారం త్వరగా విచ్ఛిన్నమవుతుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా వేడి నీరు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి చెమట పడుతుంది. దానివల్ల విషతుల్య టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. గోరువెచ్చని నీరు రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వేసవిలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా గొంతులో అసౌకర్యంగా ఉన్నా గోరువెచ్చని నీరు మంచి ఉపశమనం ఇస్తుంది. కడుపుబ్బరం తగ్గటం, చల్లటి పానీయాల కంటే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కడుపుబ్బరం తగ్గి మెటబాలిజం జీవక్రియ వేగవంతం అవుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యత ఐస్ వాటర్ తాగినప్పుడు హఠాత్తుగా మార్పులు వస్తాయి. కావున గోరువెచ్చని నీరు తాగడం వల్ల అటువంటి సమస్య ఉండదు. అతిగా వేడి నీరు తాగడం కంటే గోరువెచ్చని నీటిని మితంగా తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడి ఆరోగ్యం బాగుంటుంది.